హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి సంక్రాంతి 2 డేస్ వ్లాగ్ అనమాట. సో ఇంకా భోగి రోజు అయితే చాలా పనులు ఉన్నాయండి. అంటే పండగ అంటేనే నార్మల్గా ఎంత బిజీ ఉంటాం కదా ప్రతి ఒక్కరము. నేను బిఫోర్ ఫెస్టివల్కి హౌస్ క్లీనింగ్ వర్క్ అదంతా చేసి చాలా చాలా బిజీ అయిపోయిందండి నాకు. పిండి వంటలు చేద్దామంటే కూడా నాకు టైం అనేది దొరకలేదనమాట. సో ఇంకా నేను భోగి రోజైతే ఇంట్లో పనులన్నీ అయిపోయి పూజ అయిపోయిన తర్వాత పిండి వంటలు చేయాలని చెప్పేసి ఇక్కడ నేను మినపప్పు డ్రై రోస్ట్ చేస్తున్నాను మురుకుల కోసము. నెక్స్ట్ వచ్చేసి అవి ఇంకా చల్లారబెట్టి పక్కన పెట్టేస్తే చల్లారుతాయి కదా అని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసి ఇంకా ఉప్మా పోసాను. ఆ రోజు ఇంకా ఇంట్లో పిల్లలు, మా అత్తమ్మ, మా హస్బెండ్ అందరూ ఉంటారు కాబట్టి చాలా చాలా బిజీ ఉంది నాకు. నార్మల్ డేస్‌లోనే ఇంట్లో అన్ని పనులు వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాము. బిజీలాగా అనిపిస్తది. ఇంకా ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుందండి, చాలా బిజీ ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకు. ఇంకా నేను ఉప్మా పోసిన తర్వాత అందరికీ ఉప్మా పెట్టేసేసి ఇక్కడొచ్చేసి ప్లాట్‌ఫామ్ నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా వెజిల్స్ అన్నీ కూడా ఇంకా క్లీన్ చేయాలి. కిచెన్‌లో క్లీన్‌గా ఉందనుకోండి చాలా మంచిగా అనిపిస్తది. ఇంకా వంట కూడా ప్రశాంతంగా చేసినట్టుగా అనిపిస్తది. ఇందాకటి నుంచి నాకసలు ఎలా ఉందంటే ఆ గ్యాస్ పైన అంతా పప్పు అది ఇది పడేసరికి ఎప్పుడు గ్యాస్ క్లీన్ చేయాలా అనిపిచ్చింది. కాకపోతే ఇంకా బిజీ వల్ల ఆ రోజైతే కొంచెం లేట్ అయిపోయిందనమాట. అన్ని పనులుంటాయి. ఇంకా బయట కూడా ముగ్గు వేసుకోవాలి, కలర్స్ ఇవన్నీ పనులనేటివి కొంచెం ఎక్కువ ఉంటాయి కదండీ! ఆ రోజు కూడా నాకసలు చాలా బిజీ ఉండే. అంటే నాకే కాదండి, ప్రతి ఒక్కరికి పండగ అంటే బిజీగానే ఉంటారు కదా! అంటే డే అంతా ఏవో ఒక పనులు చేస్తూనే ఉండాలి. కుకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత రిలేటివ్స్ వస్తూ ఉంటారు. అంటే తెలిసిన వాళ్ళు అలా వస్తూ ఉంటారు. మనం వెళ్తూ ఉంటాము. కైట్స్ ఎగరవేస్తుంటారు పిల్లలు. చాలా చాలా బిజీ అయితే ఉందండి. ఇక్కడ ఇక గ్యాస్ అంతా కడిగేసేసి విజిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి ముగ్గు వేస్తుందండి. నేనైతే వేయలేదు ముగ్గు, తనే వేసింది. నేనేమి హెల్ప్ కూడా చేయలేదు. ఎందుకంటే నాకు ఇంట్లో పనులతోనే సరిపోయిందండి. ఇంట్లో అన్ని పనులు చేసేసరికే చాలా చాలా టైం అయిపోతుందనమాట. సో ఇంకా మమ్మీ నేను ముగ్గు వేసేస్తాను, నువ్వు పనులు చేసేసుకోలే మమ్మీ అనేసి అన్నది మా అమ్మాయి. సో తనే వేసింది, చాలా బాగా వేసింది. మాకేంటంటే గల్లీ చిన్నగా ఉంటుంది కాబట్టి పెద్ద ముగ్గు వేయడానికి ఉండదండి. నాకు మా అమ్మాయికి పెద్ద ముగ్గు వేయాలని చాలా ఇష్టము. బట్ ఏం చేస్తాము, ఇంకా ఉన్న ప్లేస్‌లోనే వేసుకోవాలి కాబట్టి, ఇంకా తనైతే కలర్స్ వేసింది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నార్మల్‌గానైతే మనం వాకిట్లో కల్లాపి చల్లి ఎర్రమట్టితో ఎర్రలకు అలికి తర్వాత ముగ్గు వేసుకుంటే ఎంత బావుంటుంది కదా! సో, ఇంకా తను ముగ్గు వేస్తుంది. నేనిక్కడొచ్చేసి ఇంకా మినపప్పు చల్లారింది. ఇక్కడ నేను 2 కేజీ రైస్ తీసుకున్నానండి మురుకుల కోసము. ఆ తర్వాత ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. ఒక గ్లాసేమో శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు నార్మల్‌గా వేశాను బియ్యంలో. ఏమీ డ్రై రోస్ట్ చేయలేదు. మినపప్పు మాత్రమే డ్రై రోస్ట్ చేశానండి. మినపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇంకా మా వారు పిండివి తననే పట్టించుకొని రమ్మన్నాను. ఎందుకంటే ఇంక నాకు బయటికి వెళ్ళడానికైతే నాకైతే టైం దొరకదు. ఇంట్లో పనులే ఉంటాయి కాబట్టి. ఇవొచ్చేసి నార్మల్‌గా బియ్యం పిండి అనమాట. సో, గారెలు అవి ఏమైనా చేద్దామని చెప్పేసి కొంచెము పిండి నార్మల్‌గా బియ్యం పిండి తర్వాత మురుకుల పిండి 2 పట్టించుకొని తీసుకురమ్మన్నాను. ఇక్కడొచ్చేసి ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేశాను మసాలా కోసం అని చెప్పేసేసి. నెక్స్ట్ ఇంకా మసాలాలు కూడా మిక్సీ పట్టాను. బట్ అదైతే నేను వీడియో షూట్ చేయలేదండి. అవన్నీ డ్రై రోస్ట్ చేసి మసాలాలు మిక్సీ పట్టేసి ధనియాలు కూడా మిక్సీ పట్టేసాను. ఇదొచ్చేసి సంక్రాంతి పండుగ రోజు. సంక్రాంతి పండుగ రోజు కూడా ఇంకా డైలీ లేచిన దానికంటే కూడా ఇంకా ఎర్లీ మార్నింగే లేస్తాం. ఎందుకంటే ఎక్స్ట్రా పనులుంటాయి కాబట్టి ఇంక తప్పదు. పనులన్నీ వన్ బై వన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో బేసిక్ పనంతా అయిపోయిందండి. మా అమ్మాయి ముగ్గు వేసింది. సంక్రాంతి పండుగ రోజు కూడా ఇంకా నేను తనకేమి హెల్ప్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఇంట్లో పనులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా తనే వేస్తానంది. ఇక తను వేసేసరికి నేనిక్కడ గొబ్బెమ్మలు పూజించాను. తర్వాత ఇక్కడ కడప కూడా పూజించేసి ఇంకా కడప పైన గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు తర్వాత ఫ్లవర్స్ పెట్టి బయట కూడా ముగ్గులో కూడా మనము గొబ్బెమ్మలు పెడతాం కదా! వాకిలనేది చాలా పెద్దగా ఉంటే పెద్ద ముగ్గు వేస్తే చాలా బాగా అనిపిస్తుందండి. ఎక్కువ కలర్స్ వేస్తాము. ముగ్గు కూడా పెద్దగా వేస్తే అంటే మనము పేడతో చల్లి ఎర్రమట్టితో అలికి ముగ్గు వేసినామనుకోండి చాలా బావుంటుంది కదా! నార్మల్‌గా ఇంకా మనకు ఇట్లా వీలు కానప్పుడు ఏం చేస్తామండి, ఎట్లా ఉంటే అట్లనే అడ్జస్ట్ అయిపోవాలి కదా! తప్పదు కదా! కాబట్టి ఇంకా మేమైతే చిన్న గలిలో మా ముగ్గు వేసాము. చాలా బావుందండి. మా అమ్మాయి చాలా బాగా వేసింది. నాకైతే
చాలా హ్యాపీ అనిపించింది. తను ఎంత అందంగా వేసిందో అనిపించింది. ఇంకా గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా చాలా పనులున్నాయండి. ఆ రోజైతే ఎంత బిజీ ఉందంటే, భోగి రోజే బిజీ ఉందంటే ఇంకా సంక్రాంతి పండుగ రోజు ఇంకా బిజీ ఉందండి నాకు. ఎందుకంటే ముందు రోజైతే డే అంతా పనులతోనే సరిపోయింది. పండగ రోజు కూడా ఇంకా మళ్ళా పనులతోనే సరిపోతుంది. నాకే కాదండి, ప్రతి ఒక్కరికి. ఇంకా పండగ అంటే ఎక్స్ట్రా పనులుంటాయి కదా! సో, పిండి వంటలుంటాయి, నాన్ వెజ్ వండాలి, ఇవన్నీ పనులుంటాయి కాబట్టి ఇంకా టైం అనేది మనకు ఫ్రీ టైం అయితే ఉండదు. ఇంకా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను. మల్లన్నకి కూడా బోనం చేశాననమాట. సంక్రాంతి పండగకి అత్తమ్మ బోనం చేస్తారు. సో, ఇంకా అత్తమ్మ చేస్తారు కాబట్టి నేను కూడా చేస్తున్నాననమాట. అంటే ఇప్పుడు అత్తమ్మ చేయరండి. నేనైతే చేస్తాను. సో, నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. ఇంట్లో పూజ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తదండి. దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు నిజంగా చాలా బాగా అనిపిస్తది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను కుకింగ్ చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో చికెను, ఒక సైడ్ మటను. ఇక్కడ పిండి వచ్చేసి మా అమ్మాయిని పూరికి పిండి తడపమంటే తను తడిపి ఇచ్చేసింది. ఒక సైడ్ పూరీలు చేస్తున్నాను. సో, బిజీగా అయిపోతుందండి ఆ రోజైతే పనులన్నీ. చాలా బిజీ ఉండే. ఇంకా ఇక్కడొచ్చేసి అత్తమ్మ, మా వారిద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నేను వంట చేస్తూ మధ్య మధ్యలో వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ వెళ్తూ ఉన్నాననమాట. సో, ఎవరి బిజీలో వాళ్ళం ఉన్నాము. ఇంకా ఎందుకంటే లంచ్ తొందరగా అయిపోయిందనుకోండి, ఇంకా వేరే పనులు కూడా చేసుకోవచ్చు కదా! లంచ్ లేట్ అయిపోయిందనుకోండి, ఇంకా వేరే పనులు కూడా లేట్ అవుతూ ఉంటాయి. ఇంకా పిండి వంటలు చేయాలి. అలా చాలా బిజీ ఉండే. ఇవొచ్చేసి బెల్లము అప్పాలనమాట. పాకం లేకుండానే బెల్లపు అప్పాలు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేనిది షార్ట్ వీడియో పెట్టానండి. ఒకసారి చెకౌట్ చేయండి. చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉంది. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళు పాలు పొంగిస్తారనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు చాలా ఇష్టము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.